అస్మద్గురుభ్యో నమ. ఓం శ్రీ గణేశాయ నమ. మాఘమాసం 9వ రోజు 9వ అధ్యాయం. శంకరుల వారు పార్వతీదేవితో మాఘమాస మహిమను గురించి ఇంకా ఇలా చెప్తున్నారు. ఓ శాంభవి, పూర్వకాలమున వేదాంగవేత్త అయిన గృత్స్నమద మహర్షి గంగానది యందు శిష్యులతో సహా స్నానము చేసి శ్రీహరిని పూజించి శిష్యులకు హరికథా పఠనం చేయుచున్న సమయంలో జహ్నువు అనే ఆయన మాఘస్నాన ప్రభావాన్ని వినగోరుతున్నాను చెప్పమని అడగగా ఆ మహర్షి ఇలా చెప్పడం ప్రారంభించారు. మాఘమాసంలో ప్రాతకాలమున సూర్యుడు మకర రాశి అందుండగా మాఘస్నానము చేసే నరుడు ఇంద్రుని వలె సమస్త పాతకాల నుండి విడవబడతాడు అని చెప్పిన గృత్స్నవదని పలుకులు విని జహ్నువు, ఆర్య, ఇంద్రుడేమి పాపం చేశారు? మాఘస్నానం వల్ల అతడు ఎట్లు పాపాన్ని పోగొట్టుకోగలిగాడు? దయచేసి చెప్పండి అని అడగగా ఆ మహర్షి జహ్నువుకి ఇలా చెప్పడం ప్రారంభించారు. కృతయుగమున తుంగభద్రా నదీ తీరమున ఒక పుణ్యాశ్రమమందు 3 వేదములు చదివిన మిత్రవిందుడు అని ఒక మహాముని ఉన్నాడు. అతని భార్య మిక్కిలి సౌందర్యవతి. పవిత్రమైన తుంగభద్రా నదీ తోయములందు ఆ ముని భార్య ఉదయమందు ఋతుస్నానయై తల వెంట్రుకలను విడదీసుకొనుచు లేత ఎండను సేవించుచున్నది. ఆ సమయంలో ఇంద్రుడు రాక్షస సంహారము చేయు కోరికతో దిక్పాలులతోడను స్వర్గవాసులకు సూరులైన దేవతలతోడను వెళ్ళుచు ఆ మునిపత్నిని చూచి మనస్సులో ఆమెతో రమింప నిశ్చయించుకున్నాడు. ఇంద్రుడు దూరం నుంచే ఆమెను చూచి మోహించినవాడై దక్షిణమందున్న రాక్షసులతో ఘోరమైన యుద్ధాన్ని చేసి వారిని జయించి తిరిగి తన పురానికి చేరుకున్నాడు. కానీ మనస్సులో మునిపత్నిని ఎలా అయినా పొందాలనే కోరిక కలవాడై సాయంకాలమున ఇంద్రుడు ఆ ముని ఆశ్రమానికి వచ్చి దేవతలందరినీ స్వర్గానికి పంపి తాను మాత్రం అక్కడే ఆ ముని యొక్క పర్ణశాల ద్వారముందున్న ఎరిసెలో నుండి ఆ ముని భార్యను చూస్తూ ఉన్నాడు. మిత్రవిందుడు యథారీతిలో అపరాత్రి యందు వేదాన్ని చెప్పటానికి పర్ణశాల యందు నిద్రించుతున్న శిష్యులను లేపటానికి బయటికి వచ్చాడు. అంతలో దేవేంద్రుడు నెమ్మదిగా లోపలికి ప్రవేశించి పర్ణశాల యందున్న ముని భార్యను నేను దేవేంద్రుడినని పలుకుచూ పట్టుకున్నాడు. ఆ మునిపత్ని త్వరగా లేచి బయటకు పోబోతుండగా ఆమెను ఇంద్రుడు 2 చేతులతో గట్టిగా పట్టుకున్నాడు. ఇంకా మంచి మాటలతో గౌరవించాడు, బ్రతిమాలాడు. ఆ మునిపత్ని మన్మథ వికారంలో చిక్కుకున్నది. అందుచేత ఇంద్రుడు ముని భార్యతో సంభోగించి వెళ్ళటానికి ఉద్యుక్తుడయ్యాడు. మిత్రవిందుడు అంతలో ఇంటికి వచ్చి కుటీరముందున్న ఇంద్రుని చూచాడు. వెంటనే జారుడని తలచి వాణ్ణి పట్టుకున్నాడు. ఇంద్రుడు నేను దేవేంద్రుడను కాని ఇతరుడను కానని ఆ మునితో చెప్పాడు. ముని ఇంద్రునితో నీవెక్కడికి ఎందుకు వచ్చావని అడగ్గా ఇంద్రుడు సిగ్గుచేత తల వంచుకుని మాట్లాడకుండా నుంచున్నాడు. మిత్రవిందుడు ఇంద్రుడి నేరానికి అతన్ని ఇలా శపించాడు. ఓరి దురాత్మ, మూఢ, జంభారి, నీ ముఖము గాడిద ముఖమై జారిన పెదవులు కలిగి స్వర్గానికి పోవు శక్తి లేకుండా ఉందువుగాక అని శపించాడు. ఇంద్రుడు శాపవశన ఆ గాడిద ముఖము కలవాడే ఉన్నాడు. మిత్రవిందుడు తన భార్యను అరణ్యమందు పాషాణంగా ఉండమని శపించాడు. పిమ్మట మిత్రవిందుడు గంగా తీరమునకు వెళ్ళి ఆత్మయోగము చేత దేహాన్ని వదిలి బ్రహ్మలోకాన్ని చేరుకున్నాడు. ఇంద్రుడి ముఖము గాడిద ముఖము కాగా చెవులు నిలబెట్టి ముఖాన్ని పైకెత్తి ఘోరమైన కూతలు కూస్తూ శరీరం మాత్రం పూర్వపు రీతినే పొంది ఉన్నది. క్రమంగా ఇంద్రుడు పద్మపర్వతానికి చేరి అక్కడ ఉన్న ఒక గుహయందు ప్రవేశించి ఎటూ పోవటానికి శక్తి లేక గడ్డి గాదము తింటూ ఆ అరణ్యమందు విచారంతో ఉన్నాడు. ఇలా 12 సంవత్సరాలు గడిచాయి. దేవేంద్రుడు స్వర్గమందు లేని కారణం చేత రాక్షసులు స్వర్గంపై దండెత్తి దేవతలతో యుద్ధం చేయడం ప్రారంభించారు. ప్రతిదినమూ జరుగు ఈ క్రూర యుద్ధం వలన దేవతలు ఆయాసపడిపోతున్నారు. అందువలన ఇంద్రుని వెతుక్కుంటూ దేవతలందరూ 4 భాగములుగా విడివడి 4 దిశలకు వెళ్లారు. దేవతలందరూ అన్ని దిక్కులయందును 3 లోకములందును అరణ్యాలందు పర్వతములయందు పట్టణములయందు పల్లెలయందు గుహలయందు లోయలయందు ఇంద్రుని కొరకై వెతుకుతూ ఉన్నారు. కానీ ఆయన కనిపించక దేవతలు భయాన్ని పొందుతున్నారు. స్వర్గాన్ని రాక్షసులు ఇంకనూ వశం గావించుకోలేదని తెలిసి ఇక దేవతలు స్వర్గానికి వెళ్ళారు. రాక్షసులతో యథారీతిని యుద్ధం చేసి వారి చేత దెబ్బలు తిని ఓడిపోయి దేవతలు కొందరిని స్వర్గానికి కాపుదలగా ఉంచి స్వర్గానికి అధిపతి లేడని ఏదో ఒక మార్గాన్ని కనిపెట్టాలని సముద్రం దగ్గరికి చేరుకున్నారు. మాఘమాసం వస్తుండగా సూర్యుడు మకర రాశి అందుండగా సముద్ర స్నానము కొరకు ఆకాశ మార్గం నుండి కొందరు మునులు వచ్చారు.
ఈ మాసంలో అంటే మాఘమాసంలో మార్తాండ ఉదయ సమయమందు స్నానమాడి హరిని పూజించి మాఘమాస ప్రభావాన్ని చెప్పుకుంటూ ఉన్నారు. దేవతలు వారి వద్దకు వెళ్ళి, సముద్రమున వేరువేరుగా మీరు అనుష్ఠించుచున్న పుణ్యవ్రతమేమిటి, దీని ఫలమేమిటి, దయచేసి మాకు చెప్పండి అని అడిగారు. అప్పుడు ఆకాశగాములైన మునులు సుఖాన్నిచ్చే మాఘస్నాన ఫలితాన్ని గురించి చెప్పడం ప్రారంభించారు. ఓ దేవతలారా, మేము చేయనది మాఘవ్రతము. దీనివలన సమస్త పాపాలు పోవుతాయి. లోకోపకార్థము దీనిని మీకు చెప్తున్నాము. ఈ మాసమున మకరమందు సూర్యుడు ఉష్ణకిరణుడై ఉండగా ప్రాతకాలమున స్నానమాచరించువాడు మోక్షాన్ని పొందగలడు. బ్రాహ్మీ ముహూర్తమందు లేచి శ్రీహరిని పూజించువాడు పాప విముక్తుడవుతాడు. ఈ మాసమున జలప్రాంతమందు స్నానము, దానము, జపము, హోమాలను చేయువారు ధన్యులవుతున్నారు. మాఘశుద్ధ చతుర్దశి పూర్ణిమ తిథులందు భక్తియుక్తుడే గోదానాన్ని, తిలదానాన్ని, అప్పములు, అన్నదానాన్ని, పాయసదానాన్ని, కంబళము, వస్త్రము బ్రాహ్మణునికిచ్చువారు శ్రీహరి సన్నిధానమున శాశ్వతంగా ఉంటారు. గోదానము వలన స్వర్గలోకాన్ని, తిలదానము చేత త్రియామానాలోకాన్ని, అప్పముల దానము చేత సూర్యమండలాన్ని, అన్నదానము చేత దేవలోకాన్ని, పాయసదానము వలన ధ్రువమండలాన్ని, కంబళి వస్త్రాది దానముల చేత కృష్ణవర్యుని సదనాన్ని, వస్త్రదానము చేత బ్రహ్మలోకాన్ని పొందగలుగుతారు. ఈ లోకాలన్నీ విష్ణుదేవుని అంశలు కాబట్టి మాఘస్నానమును చేయువారు ఈ లోకములను పొంది సుఖిస్తారు. ఈ మాఘవ్రతమును మించిన వ్రతము ఇంకొకటి లేదు. గృహస్థులకు, అరణ్యవాసులైన మునులకు ఈ మాఘవ్రతము మిక్కిలి అనుకూలం. ఓ దేవతలారా, చండాలుడైనా సరే మాఘవ్రతమునందు ఆసక్తి గలవాడైతే వాడు మిక్కిలి శ్రేష్ఠుడవుతాడు. అగ్రజాతి వాడైనా సరే మాఘవ్రత భంగమునర్చువాడు చండాలుని కంటే తక్కువ వాడవుతాడు. ఏ నరుడైతే వేదార్థాన్ని గ్రహించి మాఘవ్రతము మిక్కిలి పవిత్రమైనదని తెలుసుకుంటాడో, ఏ మానవుడైతే ఆ వ్రతాన్ని ఆచరిస్తాడో వాడు ముక్తి పొందుతాడు. కాబట్టి ఓ దేవతలారా, మేము చేసేది మాఘవ్రతము అని చెప్పారు. గృత్స్నమద మహర్షి జహ్ను మహర్షితో, ఓయి, ఈ విధంగా ఆకాశగాములైన మునీశ్వరుల పలుకులను దేవతలు విని తమ అభీష్టాలను తీర్చుకొనటానికి సముద్రంలో స్నానం చేశారు. పిమ్మట దేవతలు స్నానానంతరమున జగదారాధ్యుడును, జగద్గురువును, చతుర్బాహుడును, మృదులాంగుడును, శంఖ చక్ర గదా పద్మధరుడును, పీతాంబరధారియును, కంభుకంఠుడును, కిరీటము, ముత్యాలహారము, కనకభూషణ విరాజితుడును, వైజయంతి విలాసుడును, మందస్మితుడును, సర్వవ్యాపియు, పద్మము వంటి విశాలమైన నేత్రములు కలవాడును, కూర్మము పోలు పాదములు గలవాడును, నాభికి పైభాగమున త్రివళి పరిశోభితుడును, శుభ్రహాసము కలవాడును, సనకాది మునీశ్వరుల చేత పొగడబడువాడును, నల్లని మేఘము వంటి శరీరకాంతి కలవాడును, కౌస్తుభమణిని తన వక్షమున కలవాడును, మకరకుండముల చేతను సమస్త భూషణాలంకారముల చేతను ప్రకాశించువాడును, లక్ష్మీదేవితో కూడినవాడును అగు శ్రీ మహావిష్ణువును చూచి నమస్కరించారు. అంజలి ఘటించి స్తోత్రము చేశారు. ఇంకా ఆ హరిని సంతుష్టిని చేశారు అని గృత్స్నమద మహర్షి జహ్ను మహర్షితో చెప్పారు. ఈ విషయాన్ని శంకరుల వారు పార్వతీదేవితో చెప్పారు. ఇంతటితో మాఘమాసంలో 9వ రోజు 9వ అధ్యాయం సంపూర్ణం.